ఇప్పుడు 50 ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతే ఎంతవరకు వాళ్ళకి వాళ్ళు బ్రతకగలుగుతారు? వాడు లేచిన రోజు ఉంటుంది, లేవని రోజు ఉంటుంది, అనారోగ్యం ఉంటుంది, బాత్రూంలోకి వెళ్ళిపోతే పడిపోవచ్చు, లేదా హార్ట్ అటాక్ రావచ్చు. ఒక్కళ్ళే ఉండడం వల్ల చనిపోయిన సందర్భాలు బోలెడు ఉన్నాయండి. హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, ఏ బాత్రూంలోనో పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉండరు, ఎంత తలుపులు పాల్గొంటే ఆయన ఎంత అరిస్తే మాత్రం ఈతలు వేసి ఉంటే ఎవరికీ తెలియదు. ఎవరో తన సినిమా అతను అనుకుంటా, పేరు కూడా గుర్తురావట్లా. 2 రోజులు 3 రోజులు అయిపోయి శవం కుళ్ళి చుట్టుపక్కల కంపు కొడితే తలుపులు పాల్గొంటే తీశారు. అపార్ట్మెంట్లో ఉన్నాడు, అప్పటి వరకు ఎవరికి తెలియదు కదా. అలాంటి ప్రమాదాలు లేకుండా ఒక పార్ట్నర్ ఉంటే కనీసం ఏదో ఇరుగో పొరుగో కేకేయగలుగుతుంది, 100కి ఫోన్ చేసి ఒక అంబులెన్స్ అయినా పిలవగలుగుతుంది కదా, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆడ పడేస్తుంది. ఆయనకి పిల్లలు ఉంటే పిల్లలు కూడా ఫోన్ చేస్తామా, రండి వీళ్ళ మీ నాన్న పడిపోయాడు లేదా మీ అమ్మ పడిపోయింది చూసుకోండి అని, అంతే కదా. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 60 సంవత్సరాలు తెలియదు కదా. తెలియదు. సో మన లెక్క కడితే అప్పుడు 100 సంవత్సరాలు బతుకుతుండే, ఇప్పుడు 60 70 అంతే. సో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు అంటే, సో పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ పరిచయ వేదికకు వచ్చిన తర్వాత అక్కడ పరిచయాలు అయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒకవేళ 2 సంవత్సరాలకి ఒకవేళ చెప్పలేము చనిపోతే, సో అప్పుడు ఏం చేస్తారు? చనిపోతే ఫస్ట్ భర్త చనిపోతే ఏం చేశారండి? ఇప్పుడు ఒకటి మీరన్నట్టు మా దగ్గరికి 72 సంవత్సరాల ఒక వృద్ధుడు వచ్చాడు. ఆయన పేరు కోటేశ్వరరావు, విజయవాడ. 62 సంవత్సరాలు ఆమె ఆయన ఇష్టపడి పెళ్లి చేసుకుంది. ఇప్పటికి 15 ఏళ్ళు అయింది. స్టార్టింగ్లోనే వచ్చారు వాళ్ళు. ఈ 15 సంవత్సరాలు కలిసి బాగానే జీవించారు. జీవించవచ్చు, జీవించకపోవచ్చు. ఇప్పుడు చాలా మంది అడిగేది ఏంటంటే, ఈ పెళ్లి చేసుకుంటే ఈ మొగుడు ఉంటాడని గ్యారంటీ ఏంటి, వాడు మాత్రం రేపు చావడా అని అడుగుతారు. నిజమే, 5 ఏళ్లకో 10 ఏళ్ళకో చచ్చిపోతారు. కనీసం 5 ఏళ్ళు సంతోషంగా ఉన్నావు కదా, 10 ఏళ్ళు బతికితే 10 ఏళ్ళైనా సంతోషంగా ఉన్నావు కదా. నీ జీవితంలో మళ్ళీ ఒక సంతోషంగా గడిపేటువంటి అవకాశం వచ్చింది కదా. వాళ్ళు బతకచ్చు, బతకపోవచ్చు. ఇలాంటివి ఎలా ఉంటాయంటే, అది కరెంటు పోతే, అది మీద పడిపోతే, భూకంపం వస్తే అని ఆలోచించడం ఎలాగనో ఇది కూడా అలా.